హలో హాయ్ అండ్ నమస్తే. పొనగంటాకు అలాగే బీన్స్తో ఒకసారి ఇలాగ ఫ్రై చేసి చూడండి. టేస్ట్ అని చాలా బాగుంటుంది. అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ముందుగా దానికోసం 2-3 కట్టలు పొనగంటాకుని శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకుని ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోండి. అలాగే 1/2 కిలో బీన్స్ని ఇలా కట్ చేసుకుని 2-3 విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా ఉడికించుకుని పక్కన పెట్టుకోండి. ఒక చిన్న సైజు వెల్లుల్లిపాయ, 1 ఇంచు ఎండు కొబ్బరి ముక్క, అలాగే 2-3 టేబుల్ స్పూన్ల వరకు కారం లేదా మీ కారం తగ్గట్టుగా తీసుకుని ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లో యాడ్ చేసి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోండి. అవి కాస్త ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పచ్చెనపప్పు కూడా వేసి ఫ్రై చేయండి. ఒక చిన్న సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. 2 లేదా 3 పచ్చిమిరపకాయలని ఇలా పొడవుగా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి ఉల్లిపాయలోని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. అలా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న పొనగంటాకుని ఇందులో యాడ్ చేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసి ఒకసారి కలుపుకొని 2-3 నిమిషాల పాటు మూత పెట్టి ఈ ఆకులోని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. 2-3 నిమిషాల తర్వాత పొనగంటాకు అనేది ఇలాగ ఫ్రై అయ్యి ఉంటుందండి. ఇప్పుడు దీంట్లో ముందుగా ఉడకపెట్టుకున్న బీన్స్ని యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకొని మీ రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసి మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న వెల్లుల్లిపాయ, ఎండు కొబ్బరి, కారం అనేది ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకొని 2-3 నిమిషాల పాటు చిన్న మంట మీద ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయిన పొనగంటాకు బీన్స్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది ఓన్లీ రైస్లోకే కాదండి, చపాతీ, రోటీ, సాంబార్, పప్పుచారు, ఇలా రసం, ఇలా దేంట్లోకైనా సైడ్ డిష్ కింద బాగుంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. నచ్చినట్లయితే అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.